కావేరి ఫోన్ తీసుకొచ్చావమ్మా? తెచ్చానత్తయ్య. కానీ నేనొస్తుంటే దారిలో ఆ విశాల్ అడ్డుపడ్డాడు. నా నుంచి మొబైల్ లాక్కున్నాడు. నేనెలాగో తిరిగి మొబైల్ తీసుకుని వాడి నుంచి తప్పించుకునొచ్చాను. ఇదంతా ఆ యమజ పనే. తను ఇక్కడి నుంచి విశాల్కి ఫోన్ చేసి ఉంటుంది. వాడితోనే ఈ పని చేయించుంటుంది. దాన్ని వదలకూడదు. ఏంటే గదిలో ఉండే చక్రం తిప్పుతున్నావా? రావే బయటికి. నీ ఆటలు రావే. రావే రామంటుంటే ఇదే ఆ విశాల్ గడికి ఫోన్ చేసి కావేరి దగ్గర నుంచి ప్రూఫ్ తీసుకుందామని ట్రై చేసింది. దీన్ని ఏం చేసినా పాపం లేదు. ఆగు కాకి, నీకెందుకంత శ్రమ? అర్జున్ వచ్చిన తర్వాత కావేరి తెచ్చిన ప్రూఫ్ చూపిద్దాం. అప్పుడు యమజ కథ కటకటాల్లో నేను తెలుస్తాను. స్నేహ, ఇప్పటికైనా నీ మొండి పట్టుదల మాను. నేను చెప్పేది కొంచెం విను. ఇంకా నన్నేం వినమంటారండి? ఇప్పటికే చాలా విన్నాను. స్నేహ, శివ లాంటి మనిషి కాదమ్మా. తను ఎప్పుడూ ఒకళ్ళకి అన్యాయం చెయ్యడు. ఎవరికో రోగం వచ్చి బాధపడుతుంటేనే అది తనకే వచ్చినట్టు భావించి నయం చేయాలని చూస్తాడు. అటువంటి మనిషి ఇద్దరాడవాళ్లకు అన్యాయం చేస్తాడా? నేను కూడా అలాగే అనుకున్నానమ్మా. కానీ ఒక్కసారి బయట ఆడుకుంటున్న ఆ పిల్లని చూడండి. దాని అలవాట్లు, ఇష్టాలు అన్నీ శివగారు లాగానే ఉన్నాయి. ఖచ్చితంగా నాకు అన్యాయం చేశారు. ఏంటి కావేరి, ఏదో ప్రూఫ్ చూపిస్తానని అర్జెంటుగా రమ్మన్నావు కదా, ఎక్కడుంది ప్రూఫ్? అర్జున్ బాబు, నేనే తప్పు చేయలేదని మీకు చెప్పాను కదా. ఇదంతా ఈ యమజ విశాల్ కలిసి ఆడిన నాటకం. ఆ రోజు విశాల్తో ఉన్నది నేను కాదు, సంధ్య. కావాలంటే చూడండి. కావేరి, మీ ఆయన వచ్చాడు, వెళ్ళిపో. వెరీ గుడ్. అనుకున్న విధంగానే యాక్ట్ చేశావు. ఇంట్లో అందరూ కావేరి తప్పు చెయ్యదు అంటున్నా వినలేదు. నేను కళ్ళతో చూసిందే నిజం అనుకున్నాను. నువ్వు నా కళ్ళకి గంతలు కట్టావు. అర్జున్, మొదట్నుంచి నా మనసు కావేరి ఇలాంటి తప్పు చెయ్యదు అని చెప్తుంది. కాని నువ్వు కళ్లతో చూశాను అంటే కాదనలేకపోయాను.
అర్జున్ బాబు, అందుకే కావేరి ఇన్నోసెంట్ అని నిరూపించడానికి అన్ని తిప్పలు పడ్డాను. కానీ నువ్వు నన్ను నమ్మలేదు. కాకి, దీంట్లో అర్జున్ గారి తప్పేం లేదు. ఈ యమజ అంత పర్ఫెక్ట్ గా డ్రామా ఆడింది. అర్జున్ బాబు ఇప్పుడు కూడా ఆ విషయాలు నన్ను అడ్డుకోబోయాడు. నా దగ్గర ప్రూఫ్ తీసుకోవాలని చాలా ట్రై చేశాడు. ఇదంతా ఈ యమజా ప్లానే. ఎందుకేమచ్చా, ఎందుకు ఇలా చేశావు? ఆస్తి కోసమే కదా ఇదంతా చేశావు? బావా ఒక్క నిమిషం. కావేరి చూపించిన ప్రూఫ్స్ వల్ల నువ్వు అలా అనుకోవడం కరెక్టే, కానీ అది కానీలు పైసాలు ఎప్పుడో పోయాయి. నువ్వు ముందు బయటకు నడవ్వే. నువ్వు ఆగు కాకి. బావా ఒక్కసారి నా మాట విను. మాట్లాడడానికి ఏం లేదు. చీటింగ్ చేసి కావేరి కాపురాన్ని చెడగొట్టినందుకు, కావేరి మీద హత్యా ప్రయత్నం చేయబోయినందుకు ఐపీసీ సెక్షన్ 420, 307 సెక్షన్ల కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. బావా నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. కావేరి చెప్పేది అబద్ధమని ప్రూవ్ చేస్తాను. సరే చెప్పు. కావేరి చూపించిన వీడియోలో విశాల్ చేతుల్లో కావేరి లేదు, సంధ్య ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఎవరున్నారో చూడు. చూడండి మీరు కూడా. బావా ఆ రోజు నేను ఎక్కడున్నాను? నాతోనే ఉన్నావు. మరి ఈ వీడియోలోకి ఎలా వచ్చాను? ఇలాంటి ఏఐ వీడియోలు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. అయినా అక్కడ ఏం జరిగిందో కళ్ళతో చూసావు కదా. ఇంకా ఈ సినిమాతో పనేంటి? ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలు బావా. అర్జున్ బాబు అది మార్ఫింగ్ వీడియో కాదు. నా బదులుగా యమజ ఎవరినైతే పెట్టిందో ఆ సంధ్య తీసుకున్న వీడియో. అవును అర్జున్ గారు, ఈ యమజ ఒక చీటర్. కావేరిని చంపడానికి చాలా ట్రై చేసింది, నా హెల్ప్ కూడా అడిగింది. ఇది అర్జున్ గారు ఈ యమజ నిజ స్వరూపం.